హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. మనం ఈ వీడియోలో ఆన్ డిలే టైమర్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ పిఎల్సి సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేసి టైమర్ కేటగిరీలో ఆన్ డిలే అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇది మన ఆన్ డిలే టైమర్ బ్లాక్. దీని ప్రాపర్టీస్కి వెళ్ళి కామెంట్ ఇవ్వండి, బ్లాక్ నేమ్ ఇవ్వండి, ఆన్ డిలే టైమర్. ఓకే, సో ఈ టైమర్ ఏం చేస్తుందంటే కనుక మనకి ఏదైనా ఇన్పుట్ సిగ్నల్ అనేది ఆన్ అయినప్పుడు ఆ ఆన్ స్టేటస్ని ఇమీడియట్గా అవుట్పుట్కి పంపించకుండా కొంతసేపు దాన్ని హోల్డ్ చేసి దాని తర్వాతే అవుట్పుట్ని ఆన్ చేస్తుంది. అంటే ఆన్ని డిలే చేస్తుంది. అవుట్పుట్ ఆన్ అవ్వకుండా ఇమీడియట్గా కొంతసేపు డిలే చేస్తుంది. ఇదే ఆన్ డిలే టైమర్. మీరు బ్లాక్ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ క్లియర్గా దాని యొక్క ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. ఓకే, దీనికి ఒక ఇన్పుట్ ఉంది, డిజిటల్ ఇన్పుట్. ఒక అవుట్పుట్ ఉంది, డిజిటల్ అవుట్పుట్. ఇప్పుడు ఒక ఇన్పుట్ తీసుకోండి, దీన్ని కనెక్ట్ చేయండి. నేను I3 తీసుకుంటాను. మీరు ఏ ఇన్పుట్ అయినా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఇది ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ ఒక అవుట్పుట్ తీసుకోండి, కనెక్ట్ చేయండి. ఇది మన అవుట్పుట్. రెండూ కూడా డిజిటల్ సిగ్నల్సే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు పిఎల్సి హార్డ్వేర్ ఓపెన్ చేయండి. నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేస్తాను. టూల్స్, ట్రాన్స్ఫర్, PC2 లోగో సెలెక్ట్ చేయండి. IP సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేయండి. మీ దగ్గర హార్డ్వేర్ లేకపోతే కనుక సిమ్యులేషన్ చేసి మీరు ప్రోగ్రామ్ చెక్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లోకి వెళ్తాను. మీరు డైరెక్ట్గా సిమ్యులేషన్ చేసుకోవచ్చు, ఆన్లైన్ చేయనవసరం లేదు. ఓకే, ముందు నేను ఇన్పుట్ ఆన్లో ఉంది, I3 అనేది, దీన్ని ఆఫ్ చేస్తాను. ఓకే, ఆన్ డిలే టైమర్ ఏం చేస్తుంది, ఇన్పుట్ ఆన్ అయినప్పుడు ఆ ఆన్ స్టేటస్ని అవుట్పుట్కి ఇమీడియట్గా పంపించకుండా మనం చెప్పిన టైం దాన్ని హోల్డ్ చేసి ఆ టైం అయిన తర్వాతే అవుట్పుట్కి పంపిస్తుంది. జనరల్గా ఇటువంటి అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తారంటే కనుక మోటార్ కంట్రోల్స్, పంపు కంట్రోల్స్, ఏదైనా మోటార్ని స్టార్ట్ చేయడానికి కానీ ఇలాంటి కేసుల్లో కొన్ని కండిషన్స్ ఏమైనా మెట్ అయిన తర్వాతే, అంటే సాటిస్ఫై అయిన తర్వాతే ఆ ఆన్ స్టేటస్ని, ఆన్ సిగ్నల్ని మనం పంపిస్తాం. ఓకే, అది వన్ ఆఫ్ ది అప్లికేషన్. ప్రస్తుతం మన టైం ఎంటర్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఉన్నాయి కదా, మీకు కావాల్సిన టైం మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను 5 సెకండ్స్ సెలెక్ట్ చేస్తాను. సో మినిట్స్లో ఇక్కడ 5 ఎంటర్ చేస్తాను. ఇది సెకండ్స్, ఇది మినిట్స్ బ్లాక్. నాకు 5 సెకండ్స్ కావాలి కాబట్టి ఇది 0, ఇది 5. మీకు 1 మినిట్, 2 మినిట్ కావాలనుకుంటే కనుక ఇక్కడ మినిట్స్ ఎంటర్ చేయాలి. ఓకే ప్రెస్ చేస్తాను.
సో, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే, మన ఇన్‌పుట్ కనుక ఆన్ అయినప్పుడు 5 సెకండ్స్ తర్వాత అవుట్‌పుట్ ఆన్ అవుతుంది. అది చెక్ చేద్దాం. నేనిప్పుడు ఇన్‌పుట్ ఆన్ చేస్తున్నాను. చూడండి. టైమర్ స్టార్ట్ అయింది. ఇన్‌పుట్ ఆన్ అయింది. ఇది 5 అయ్యాక అవుట్‌పుట్ ఆన్ అయింది. ఓకే. ఇన్‌పుట్ ఆఫ్ అయిపోతే అవుట్‌పుట్ ఆఫ్ అయిపోద్ది. చెక్ చేయండి. ఇక్కడ కూడా చూడండి హార్డ్‌వేర్‌లో కూడా మనకు అవుట్‌పుట్ 1 అనేది ఆన్ అయింది. ఓకే. ఇన్‌పుట్ ఆ టైం అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఇన్‌పుట్ ఆఫ్ అయితే ఇమ్మీడియేట్‌గా అవుట్‌పుట్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఆన్ డిలే టైమర్ యొక్క ఫంక్షన్. మళ్ళా ఆన్ చేస్తాను. ఈ టైమర్ మనం చెప్పిన టైం అయిన తర్వాతే అవుట్‌పుట్ ఆన్ అవుద్ది. ఇక్కడ అవుట్‌పుట్ ఆన్ అయింది. ఇక్కడ కింద విండోలో కూడా Q1 ఆన్ అయింది. రైట్? ఇన్‌పుట్ ఆఫ్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇన్‌పుట్ ఆన్ అయిన తర్వాత టైం అవ్వకముందే ఇన్‌పుట్ ఆఫ్ అయిపోతే గనుక ఏమవుద్దో చూద్దాం. సో, ఆన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. నేనిప్పుడు ఆఫ్ చేస్తున్నాను. టైమర్ కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అవ్వకముందే ఇన్‌పుట్ సిగ్నల్ ఆఫ్ అయిపోయింది. అప్పుడు మనకి అవుట్‌పుట్ స్టేటస్ చేంజ్ ఏమి ఉండదు. అదే విధంగా ఉంటుంది. టైం మళ్ళా 0 అయిపోద్ది. గుర్తుంచుకోండి టైం 0 అయిపోద్ది. అక్కడి నుంచి కంటిన్యూ అవ్వదు. నేను మళ్ళా ఆన్ చేస్తున్నాను. మళ్ళా 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఆఫ్ చేస్తున్నాను. ఆన్ చేస్తున్నాను. ఎప్పుడూ కూడా 0 నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే. 5 సెకండ్స్ ఉంది కదా! ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను ఇన్‌పుట్ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత ఈ కింద 2 ఆప్షన్లు ఉన్నాయి చూసారా? ఇది స్టార్టు, ఇది స్టాపు. మన పీఎల్‌సీని స్టాప్ చేయొచ్చు. దీన్ని స్టాప్ చేయొచ్చు. నేను ఇన్‌పుట్ ఆన్ అయిన తర్వాత దీన్ని పీఎల్‌సీని స్టాప్ చేస్తాను. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టాప్. పీఎల్‌సీ స్టాప్ అయిపోయింది. నేను మళ్ళా స్టార్ట్ చేస్తాను. మళ్ళా కొత్తగా స్టార్ట్ అయింది. కొత్తగా స్టార్ట్ అయిన తర్వాత 5 సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్‌పుట్ ఆన్ అయింది. నేనిప్పుడు పీఎల్‌సీని ఆఫ్ చేస్తున్నాను. పీఎల్‌సీ ఆఫ్ అయిపోయింది ఇక్కడ. మీరు చూస్తే గనక. అవుట్‌పుట్ కూడా ఆఫ్ అయిపోయింది. నేను మళ్ళా పీఎల్‌సీని స్టార్ట్ చేస్తున్నాను. పీఎల్‌సీ స్టార్ట్ అయింది. అవుట్‌పుట్ మళ్ళా 0 అయిపోయి, మళ్ళా టైమర్ స్టార్ట్ అయ్యి, అవుట్‌పుట్ ఆన్ అయింది. ఇప్పుడు నాకేం కావాలంటే గనక, ఇలాగ పీఎల్‌సీ స్టాప్ అయిపోయిన తర్వాత మళ్ళా స్టార్ట్ అయితే గనక, నాకు సేమ్ స్టేటస్ రిటైన్ చేయాలి. సేవ్ అయి ఉండాలి. అప్పుడేం చేయాలంటే, ప్రాపర్టీస్‌లోకి వెళ్ళి, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూసారా? రిటెంటివిటీ. ఈ ఆప్షన్ చాలా బ్లాక్స్‌కుంటది. ఆ ఆప్షన్స్ ఉంటే గనక, మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే గనక, డేటా అనేది సేవ్ అవుద్ది. స్టేటస్ అనేది సేవ్ అవుద్ది. అది చెక్ చేద్దాం ఇప్పుడు. ఇది ఆన్ చేసి టిక్ పెట్టి ఓకే కొడుతున్నాను. ఇప్పుడు మళ్ళా అబ్జర్వ్ చేద్దాం. అవుట్‌పుట్ ఆన్ అయిపోయింది కదా! నేనిప్పుడు పీఎల్‌సీని స్టాప్ చేస్తే ఇంతకుముందు ఏమైంది? అవుట్‌పుట్ ఆఫ్ అయిపోయింది. మళ్ళా పీఎల్‌సీ స్టార్ట్ అయినప్పుడు మళ్ళా టైమర్ స్టార్ట్ అయ్యి అప్పుడు అవుట్‌పుట్ ఆన్ అయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ హార్డ్‌వేర్‌లో కూడా అవుట్‌పుట్ 1 ఆన్‌లో ఉంది. నేను పీఎల్‌సీ స్టాప్ కొట్టగానే ఇక్కడ పీఎల్‌సీలో అప్డేట్ అవుతుంది. స్టాప్ అయిపోయినట్టు. ఆరెంజ్ కలర్ విండో వస్తది చూడండి డిస్‌ప్లే. దాని మీనింగ్ ఏంటంటే స్టాప్ అయిపోయినట్టు. స్టాప్ అయిపోయింది. అవుట్‌పుట్ ఆఫ్ అయిపోయింది. రైట్? నేనిప్పుడు పీఎల్‌సీ ఆన్ చేస్తే కనుక, మనం ఆల్రెడీ చెప్పాం. స్టేటస్‌ని రిటైన్ చేయమని, సేవ్ చేయమని. సో, అవుట్‌పుట్ ఆన్ అయిపోద్ది. టైమర్ ఏం స్టార్ట్ అవ్వదు. చెక్ చేయండి ఇప్పుడు. ఇమ్మీడియేట్‌గా అవుట్‌పుట్ ఆన్ అయిపోయింది. టైమర్ లాస్ట్ సేవ్ అయిన 5 సెకండ్స్ అలాగే వచ్చేసింది. సేమ్ స్టేటస్ అంతా వచ్చేసింది. టైమర్ మళ్ళా స్టార్ట్ అవ్వలేదు. సో, రిటైన్ అనేది ఆన్‌లో ఉంటే స్టేటస్ అనేది సేవ్ అవుద్ది. అది గుర్తుంచుకోండి. ఓకే. మీరు ఆన్ డిలే టైమర్‌ని ఏ అప్లికేషన్స్‌లో యూజ్ చేశారు? మీరు ఆల్రెడీ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేస్తూ ఉంటే కనుక, ఇటువంటి బ్లాక్‌ని చాలా సార్లు చూసే ఉంటారు. ఏ అప్లికేషన్స్‌లో ఈ బ్లాక్‌ని వాడారు అనేది మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. సో థట్ చాలామంది అందరి ఇన్పుట్స్ చూస్తే గనక
మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో నాలెడ్జ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.